వెల్కమ్ టు వ్యూ పాయింట్. నిద్రలో గురక, ఊపిరి ఆడకపోవడం, ఉదయం తలనొప్పి, పగటిపూట అధిక నిద్రమత్తు వంటి సమస్యలకు స్లీప్ అప్నియా ప్రధాన కారణంగా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఈ సమస్యతో బాధపడుతున్నప్పటికీ చాలా మంది దీన్ని గుర్తించడం లేదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శ్వాసనాళం ఇరుగ్గా మారడం లేదా నిద్రలో కుప్పకూలడం వల్ల అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా ఏర్పడుతోంది. ఊబకాయం, గొంతు కండరాల బలహీనత, నాలుక లేదా దవడ నిర్మాణంలో తేడాలు, టాన్సిల్స్ పెరగడం వంటి అంశాలు స్లీప్ అప్నియా ప్రమాదాన్ని పెంచుతాయి. ఈ సమస్యను తగ్గించేందుకు కొన్ని గొంతు, నాలుక వ్యాయామాలు ఉపయోగపడతాయని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా తేలికపాటి నుంచి మధ్యస్థ స్థాయి స్లీప్ అప్నియా ఉన్నవారిలో ఇవి మంచి ఫలితాలు ఇస్తాయని చెబుతున్నారు. అచ్చులను గట్టిగా పలకడం, నాలుకను నోటి పైభాగానికి గట్టిగా ఒత్తిడి కలిగించి 10 సెకండ్ల పాటు ఉంచే వ్యాయామం సులభమైనదైనా ప్రభావవంతమైనదిగా భావిస్తారు. ఒక్కోసారి 5 సార్లు ఈ వ్యాయామాన్ని చేయడం ద్వారా గొంతు చుట్టూ ఉన్న కండరాలు బలపడతాయి. AEIOU అనే అచ్చులను గట్టిగా పలకడం కూడా మరో ఉపయోగకరమైన వ్యాయామం. మొదట సాధారణంగా పలికి తర్వాత ఒక్కో అక్షరాన్ని లాగుతూ బలంగా ఉచ్చరించాలి. ఒక్కో సెట్ లో 10 నుంచి 20 సార్లు పునరావృతం చేయడం వల్ల శ్వాసనాళం చుట్టూ ఉన్న కండరాల దృఢత్వం పెరిగి గురక తగ్గే అవకాశం ఉంటుంది. నోరు బాగా తెరిచి ఆహ్ అని గట్టిగా పలుకుతూ నోటి వెనుక భాగంలోని మృదువైన అంగులిని పైకి లేపే వ్యాయామం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని రోజుకు 2 నుంచి 3 సార్లు, ఒక్కోసారి 10 నుంచి 20 పునరావృతాలతో చేయాలని సూచిస్తున్నారు. కనీసం 3 నెలలు నిరంతరంగా కొనసాగిస్తే ఫలితాలు కనిపించే అవకాశం ఉంటుంది.